న్యూరల్ హైజాకింగ్ గురించి ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక పల్లెటూరులో సీతారాం అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా శాంతియుతమైన మనిషి. ఊరిలో అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ అతనికి ఒక లోపం. కోపం వచ్చేసరికి ఏం చేస్తున్నాడో తెలియదని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు ఉదయం బజారుకు వెళ్లిన సీతారాం రోడ్డుపైన తన మామగారి మనిషి అయిన రాముని కలిశాడు. రాము ఏదో సరదాగా, అయ్యో సీతారాం, మళ్ళీ నువ్వు ఎలాంటి పనులు లేకుండా తిరుగుతున్నావా అని అన్నాడు. ఇది ఒక సరదా విషయమే అయినా సీతారాం మాత్రం మనసులో వేరేలాగా అర్థం చేసుకొని అవమానంగా తీసుకున్నాడు. ఆ ఒక్క క్షణంలో సీతారాం ఆలోచించే శక్తి పూర్తిగా బ్లాక్ అయిపోయింది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. మొహం ఎర్రబడింది. వెంటనే రాముపైకి దూసుకెళ్లి రాముని తోసేశాడు. రాము కింద పడిపోయాడు. కొద్ది నిమిషాల తర్వాత సీతారాంకి అర్థమైంది. నేను అలా ఎందుకు చేశాను? ఆయన ఏదో సరదాగా అన్నాడు కదా. కానీ అప్పటికే రాము కోపంగా వెళ్ళిపోయాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగిపోయింది. న్యూరల్ హైజాకింగ్ అంటే ఏమిటి? సీతారాం ఆ క్షణంలో విచక్షణ లేకుండా భావోద్వేగానికి లొంగిపోయాడు. మెదడులోని ఆలోచించే భాగం తార్కికత ఆపివేయబడింది. ఫైట్ లేదా ఫ్లైట్ రియాక్షన్ ఆన్ అయింది. ఈ పరిస్థితిని న్యూరల్ హైజాకింగ్ అంటాము. న్యూరల్ హైజాకింగ్ ని కంట్రోల్ చేసుకోవడానికి షార్ట్ వీడియోలో టిప్స్ ఇచ్చాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి. నేను మీ సుస్మిత, ఎమోషనల్ వెల్నెస్.